గౌస్ అదేవిధంగా వార్డ్ నెంబర్లు వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి క్రీడా స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. అదే కోచ్ మైపాల్ రెడ్డి గారిని పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. బాను లింగారెడ్డిపల్లి ప్లేయర్స్ గ్రౌండ్ లోకి రావాలి. No, say it, Ram. ముందుగా మొదటి బాలే బాల్ చక్కని బాల్, చక్కని బాల్, చక్కని ఫోరం, చాలా చక్కని ఫోరం. చేతిలోకి చాలా మంచి షాట్ బ్యాట్స్మెన్ అండి. ఫైనల్ బాల్ ఆఫ్ ద ఓవర్ బిడ్డ చేతిలోకి. యువతను చెడు మార్గంలో ప్రయాణించకుండా యువత గంజాయి తర్వాత అదేవిధంగా మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా ప్లేయర్స్ అంటే ఆటను కూడా ఆస్వాదించి రేపు మన శారీరకంగా మానసికంగా ఉండాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో దుబ్బాక కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఈ ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకు అన్ని విధాల ముందుండి ఏదైతే లింగాపూర్ సర్పంచ్ అదేవిధంగా దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ లింగాపూర్ టీం అందరూ కలిసి ఈ ముందుండి నడిపిస్తున్నందుకు వారికి కూడా తొగుట మండల పక్షాన మేము వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ ప్రైజు 20,000 రూపాయలు, రన్నరప్కు 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దీనిలో పాల్గొనేటువంటి టీమ్స్ అందరూ ఇంకా ఎవరైనా పేర్లు నమోదు చేసుకోకపోతే కూడా చేసుకొని ఈ లీగ్ మ్యాచ్లలో జాయిన్ కావడానికి కూడా అవకాశం ఉంది. ఈరోజు ఇప్పటి వరకు మాత్రం 24 టీంలు వచ్చినాయి. ఈరోజు ఫస్ట్ మ్యాచ్
గణపూర్ వర్సెస్ లింగారెడ్డిపల్లి ప్రారంభ మ్యాచ్ అనేటువంటిది జరుగుతుంది. ఈరోజు చూస్తూ ఉంటే మరి ఇంతకుముందు స్వామి చెప్పినట్టు చెడు ఎక్కువ వ్యాపిస్తూ ఉంది. అది అరికట్టడానికి ముఖ్యంగా ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే దాదాపు ఒకరు ఇంజనీర్ కావాలనుకుంటాం, ఒకరు డాక్టర్ కావాలనుకో, ఒక టీచర్ కావాలనుకుంటాం. కానీ నేను స్పోర్ట్స్ మ్యాన్ని కావాలని అనుకునే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. కానీ ఇప్పుడు మనం దాన్ని ఆలోచిస్తే మన భారతదేశ క్రీడ ప్రతి సంవత్సరం రెవెన్యూ 1,00,000 కోట్ల పైనే ఉంటుంది. ఒక క్రీడ విభాగానికి మనము 1,00,000 కోట్ల పైన మన భారతదేశంలో ఖర్చు పెడుతున్నాం ప్రతి సంవత్సరం. ఐపీఎల్ కావచ్చు, ఇంకా ఏ విధంగా డిఫరెంట్ రాష్ట్రాల్లో జరుగుతున్న ఐపీఎల్ టోర్నమెంట్స్ కావచ్చు, మరి వాలీబాల్ టోర్నమెంట్, ఇట్లా 1,00,000 కోట్ల పైన. అంటే దీన్ని కూడా ఒక ఇంజనీరే డాక్టర్ కాకుండా ఒక ప్లేయర్గా కూడా ఉన్నత స్థాయిలో 1,00,000 కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మరి ఆ విధంగా కూడా మనం ఒక టీచర్ ఇంజనీర్ కాకుండా దీన్ని కూడా ఒక మన జీవన వృత్తిగా కూడా తీసుకొని పైకి రావాల్సిన మరి గ్రామీణ ప్రాంతాల్లో ఇట్లాంటి క్రీడల్ని ప్రోత్సహించడానికి కూడా మరి నాయకులుగా ఉన్న వాళ్ళు కూడా ప్రోత్సహించాల్సిన అవసరం మరి నిజంగా ఇలాంటి కార్యక్రమాలు అన్ని గ్రామాలలో జరుగుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ఒక 20 ఏళ్ళ కింద క్రికెట్ ఆడేటోళ్ళు వాళ్ళే 20-30 ఏళ్ళు ఆడేటోళ్ళు. కానీ ఐపీఎల్ వచ్చిన తర్వాత కాంపిటీషన్ ఎంత పెరిగిందంటే అసలు సీనియర్ ప్లేయర్ స్థానం ఉంటుందా పోతుందా అన్న కాడ ఉన్నది. అంటే ఒకసారి ఐపీఎల్లో మంచి ఫార్మ్ అయితే నేషనల్ టీమ్స్లో కూడా సెలెక్ట్ అవుతారంటే దానికి మనం ఫస్ట్ అనుకుని ఈ ఐపీఎల్ 20 ఓవర్స్ పిచ్ గేమ్ అనుకున్నాం మనం. కానీ క్రీడా నైపుణ్యాన్ని బయటికి తీసుకొచ్చి మరి భారతదేశంలో ఎంతో మందిని ప్లేయర్లు చేసినారు. అదేవిధంగా కబడ్డీ, అన్ని విభాగాలు ఈరోజు ఉన్నాయంట. కాబట్టి దాన్ని మంచి అవకాశంగా తీసుకొని యువకులందరూ కూడా మరి వారు కూడా క్రీడలు రాణించాలని మనస్ఫూర్తిగా మా సహకారం కూడా ఖచ్చితంగా ఉంటుంది. క్రీడలంటే ఎంతవరకైనా సహకరించడానికి కృషి చేస్తాం. మరి అందరికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటాం.